యువతకు సంబంధించి అభివృద్ధి పనులతోనే ఏదైనా సాధ్యం ఉంటుంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏమో సంక్షేమ మీద ఫోకస్ చేస్తే ఈ ప్రభుత్వం ఏమో రెండు వీటి మీద ఫోకస్ చేస్తామన్నారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంటుందో అమరావతి పనులు, ఇటుపక్క విశాఖ కూడా అభివృద్ధి అయితే ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్లు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఇంకొంచెం సమయం ఇవ్వచ్చా, ఏమంటారు? ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడైనా ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఏదన్నా మనం ముందుకు వెళ్ళాలన్నా వన్ డే వన్ నైట్లో అయితే అయిపోవు. ఇప్పుడు మనకి స్టార్ట్ చేసిన అమరావతి అయినా 2014లో అనుకుని 2019 దాకా దాని భూసేకరణ కానీ ఎక్కడైనా చూడండి 33,000 ఎకర్స్ అనేది పూల్ చేయడం అనేది చాలా కష్టం. కానీ 4 years స్పాన్లో చేశారు, స్టార్ట్ చేశారు, ప్లానింగ్ చేశారు, మొత్తం ఇదయింది. తర్వాత గవర్నమెంట్ పోవడం, వేరే గవర్నమెంట్ రావడం, వాళ్ళకి వేరే ఎజెండా ఉండడం, వాళ్ళు దాని మీద వెళ్ళడం అనేది కొంచెం అమరావతికి డౌన్ సైడ్ అయింది. తర్వాత ఇప్పుడు ఎలాగైతే స్టార్ట్ అయిందో ప్రజెంట్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. హెచ్ఓడి టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, మన హైకోర్టు కానీ, అన్నిటికీ పునాదులు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే టైం అనేది స్లో అక్కడే అవుతుంది. సూపర్ స్ట్రక్చర్ దగ్గరికి వచ్చేసరికి త్వరగానే అయిపోతుంది 1.5 yearలో. కానీ ఆ పేషెన్స్ అనేది మనకి ఉండాలి. ఎట్ ఏ టైం గవర్నమెంట్ కూడా దానికి సహకరించాలి. ప్రతి ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో ప్రతిదీ అభివృద్ధి పరంలో నడిచేలాగే వాళ్ళు కూడా ముందుకు ఉండాలి. అలానే ఇప్పుడు జాబ్స్ అంటే వచ్చిన 5 to 6 yearsలో జాబ్స్ వచ్చేస్తాయి అనేది మనం నమ్మలేం, చెప్పలేము కదా. ఇప్పుడు అవి మొత్తం ఇండస్ట్రీగా అది అభివృద్ధి చెందాలి, దాంతోపాటు జాబ్స్ రావాలి అంటే మనకు కూడా టైం పడుతుంది. మరి ఏమంటారు? ఒక పక్క నిబద్ధతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాను నేను అంటున్నారు. మరి ఏదైనా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేశారు. నిన్న భోగాపురంలో టెస్ట్ రైడ్ కింద ఒక విమానం కూడా ల్యాండ్ అయింది. విమానయాన శాఖ మంత్రి అలాగో రామ్మోహన్ నాయుడు గారు. మరి ఏమంటారు? మంచిదేనా? మంచిదే. అంటే ఇప్పుడు ఒకే ఏరియా మీద ఫోకస్ చేయడం కన్నా ఇప్పుడు హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ ఒకే సైడ్ ఫోకస్ చేయడం వల్ల మిగతా ఏరియాస్ అన్ని డౌన్ సైడ్కి గురైనాయి. ఇప్పుడు ప్రెసెంట్ వేరే వేరే సిటీస్ ఏం మనకు కనబడవు తెలంగాణలో మనం వెళ్తే. కానీ మనకు వచ్చేసరికి మన ఆంధ్రాకి పాజిటివ్ ఏంటంటే వైజాగ్ ఉంది, తిరుపతి ఉంది, మనకి ఇటు సైడ్ విజయవాడ ఉంది, గుంటూరు, ఒంగోలు, ఇలా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. వీటిని సాచురేటెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ఫోకస్ చేసి హైదరాబాద్లో చేయడం కన్నా విడివిడిగా పెట్టడం అనేది చాలా మంచి ఐడియా. దానిలోనే వైజాగ్ టు భోగాపురం అనేది ఒక 40 to 45 kilometers దూరం ఉంటుంది. సో ఈ మధ్యలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎలాగో వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, సో దాని నుంచి భోగాపురం అనేది మనకి ఇంకా మంచిది. ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్కి కానీ దేనికైనా ఇంకా మనకి ఎక్స్పాండ్ అవ్వడానికి ఓన్లీ అమరావతి క్యాపిటల్, విజయవాడే హబ్ అని కాకుండా మనకు కూడా వేరే వేరే ఇది ఉండడం బెటర్. ఒక బాటలో ఏమంటారు? ఒక 4.5 ఎకరాలు కనుక కలిస్తే సీడాక్సిస్ రోజు పూర్తవుతుందని నారాయణ గారు అంటున్నారు. లేదా ల్యాండ్ ఎక్వైజేషన్ కూడా వెళ్ళే యోచన ఉంది. కానీ ల్యాండ్ పూలింగ్లో స్వచ్ఛందంగా వస్తే సెకండ్ ఫేజ్లో రైతులకు ఇంకా ఉపయోగం ఉంటుంది అంటున్నారు. ఏముంది, కొంచెం గందరగోళం అయితే ఉంది రైతుల్లో. అది కనుక నిర్వీర్యం ఏదైతే క్లారిటీ ఇచ్చేసి ముందుకెళ్తే బాగుంటుంది. క్లారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 33,000 acres అనేది పూల్ చేశారు. పూల్ చేసిన తర్వాత ఇంకా కావాలి అంటున్నారు అంటే దానిలో మరి ఆబ్వియస్గా మనకి ఆలోచన వస్తుంది కదా, అది నిజంగానే చేస్తున్నారా లేకపోతే దాని వెనక ఏమన్నా ఇది ఉందా అనేది చూసుకోవాలి. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు కూడా ఎక్స్టెండ్ అయ్యింది, phase 2 స్టార్ట్ అయ్యింది. phase 2లో కూడా స్టీల్ బ్రిడ్జ్ అనేది చేస్తున్నారు. మిగతా కనెక్టివిటీ కూడా మనకి త్వరగానే అవుతుంది. సో చూద్దాం. అంటే ఇప్పుడు వెంటనే దాని మీద మనం చెప్పలేం, కానీ ఫ్యూచర్లో అది ఉపయోగపడాలనే కోరుకుంటున్నాం. ఉపయోగపడకపోతే అప్పుడు ఆలోచించాలి. భవిష్యత్తుకి ఎంత సమయం ఇస్తే బాగుంటుంది? అమరావతి మీరు అన్నట్టుగా ఒక సెక్షన్లో ఒక 1 year 2 years అవ్వదు కాబట్టి కొంచెం ఒక 10-15 ఏళ్ళు సమయం ఇవ్వచ్చు అంటారు. అది మనం ఇవ్వడం అనేది ఉండదు సార్. ఇప్పుడు ఎలా అంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మనం రేపు ఈ 5 సంవత్సరాలు అయ్యేలా గవర్నమెంట్లో అయిపోతుంది అంటే మనం చెప్పలేము. అది ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్కి వరకు ఏఐఎస్ టవర్స్ కానీ, బంగ్లాస్ కానీ, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, ఏఐఎస్ టవర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ వరకు ప్రామిస్ చేయగలరు వాళ్ళ వరకైనా. గవర్నమెంట్ సెక్టార్ తర్వాత రెసిడెన్షియల్ ఇవన్నీ అంటే కొంచెం టైం పడుతుంది. అది మనం చెప్పలేం 10 yearsలో అవుతుందా, 15 yearsలో అవుతుందా. విజయవాడ అనుకోండి, ఎప్పటి నుంచో విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి సెటిల్ అవుతున్నారు బిజినెస్ కోసం. అలా అమరావతికి వెళ్ళి సెటిల్ అయ్యే యోజనలు ఏమైనా ఉన్నాయా అంటే ఓన్లీ ఐటీ సెక్టారే రావాలా, ఐటీ ఎంప్లాయీస్కి ఉపయోగపడ, లేకపోతే వేరే వేరే చిన్న ఎంప్లాయీస్కి మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా అనేది క్వశ్చన్ మార్క్.